హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఈ ప్రీవియస్ 101 షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో బయాలజీ క్వశ్చన్స్ మనం అనాలిసిస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం ఈ 101 షిఫ్ట్స్లో భాగంగా మనం 28/11/2025కి సంబంధించినటువంటి పేపర్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. అభ్యర్థులందరికీ గమనిక, ఈ వీడియోలో మీ బ్యాక్గ్రౌండ్లో బాగా వాయిస్ డిస్టర్బెన్స్ అనేది వస్తుందని అనుకుంటున్నాను. సో దయచేసి ఎక్స్క్యూజ్ ఇవ్వండి ఈ ఒక్క వీడియో కోసం. ఎందుకంటే ఫ్యాన్ లేకుండా క్లాస్ చెప్పడం అనేది చాలా కష్టంగా ఉంది. ఈ ఒక్కరోజు ఆగితే కనుక రేపటి నుంచి దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ చూద్దాం. ఓకే, సో దయచేసి ఈ వీడియో వరకు అడ్జస్ట్ అవ్వండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం తీసుకుందాం. మీకు చూడండి, 28/11/2025 మరి మార్నింగ్ షిఫ్ట్ ఇది మనకి. ఓకే, ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ వీటికి సంబంధించిన కంప్లీట్ వివరణ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక విద్యార్థి, చాలామంది ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి వరి అవుతున్నారు. సో ఇంగ్లీష్లో కూడా చెప్తాను, కంగారు పడకండి. చూడండి, ఒక విద్యార్థి పరాగ సంపర్కానికి ముందు పుష్పం యొక్క కీలము అదే స్టైల్ని కత్తిరించినచో సాధ్యమయ్యే ఫలితం ఏంటి అన్నాడు. ఓకేనండి, సో ఏం లేదండి, ఇక్కడ ఒక పుష్పం గురించి మనకి మెన్షన్ చేశాడు. ఓకేనా, ఒక ఫ్లవర్ గురించి. ఒక ఫ్లవర్ని మనం తీసుకుందాం. ఓకేనా, ఒక ఫ్లవర్ని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. ఓకేనా, ఒక ఫ్లవర్ని డ్రా చేస్తున్నాను. ఓకే, ఏదైనా ఒక ఫ్లవర్, దట్ మీన్స్ ఉమ్మెత్త అనుకుందాం. ఓకేనా, ఉమ్మెత్త పుష్పాన్ని నేను తీసుకున్నాను. ఓకే, మరి ఈ ఫ్లవర్లోని మనకి ఫిమేల్ పార్ట్, ఓకేనా, స్త్రీ భాగం ఏదైతే ఉందో అది మధ్యలో ఉన్నటువంటి భాగం అండి. ఓకేనా, మధ్యలో ఉన్నటువంటి భాగము. మరి దీని చుట్టూ కూడా ఓకేనా పురుషాంగాలు, అంటే దట్ మీన్స్ ఫ్లవర్లో మేల్ పార్ట్స్ అనేవి మనకి ఇలా కనబడుతూ ఉంటాయి. ఓకే, ఇటువైపుగా. ఓకే, రైట్. మరి ఇక్కడ మనం తీసుకుంటే మధ్యలో ఉన్నటువంటి ఈ స్త్రీ భాగం, దట్ మీన్స్ ఫీమేల్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే కేలాగ్రం అని చెప్పి పిలుస్తామండి. సో మధ్యలో ఉండేదాన్ని కేలం అని చెప్పి అంటాము. సో దిస్ ఈజ్ స్టిగ్మా. ఓకేనా, స్టిగ్మా అండ్ దిస్ ఈజ్ స్టైల్ అని చెప్పి అన్నాము. మనం ఇక్కడ ఏమన్నామండి, కేలము అన్నాం, అవునా, స్టైల్ అన్నారు. సో ఇక్కడ ఏమన్నాడు, ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఈ పురుష భాగాలైనటువంటి యాంథర్ ఏవైతే పరాగ కోశ నుంచి పరాగ రేణు పొలెన్ గ్రెయిన్స్ అనేవి వచ్చి ఇలా పడితే, ఓకేనా, పొలెన్ గ్రెయిన్స్ అనేది ఇలా వచ్చి పడితే కనుక దీన్ని మనం పాలినేషన్ అని చెప్పి మనం ఏమని పిలిచామంటే దీన్ని పాలినేషన్ అన్నాం. పాలినేషన్ అంటే ఏంటంటే పరాగ సంపర్కం అని చెప్పేసి మనం ఏమన్నామండి, పరాగ సంపర్కం. మరి పాలినేషన్ జరగగా ఏం ఏర్పడుతుంది సార్ అంటే ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఓకేనా, పాలినేషన్ జరిగితే దాని రిజల్ట్ ఏంటి, ఫలదీకరణం. ఫలదీకరణం అంటే ఏంటి, ఫెర్టిలైజేషన్ అని చెప్పి అంటారండి. సార్ డిస్టర్బెన్స్ ఉంటే ఒక్క వీడియోకి అర్థం చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియో నుంచి మనము దీనికి సంబంధించిన ఆల్టర్నేటివ్ తీసుకుందాం. ఓకేనా, ఏదైనా ఓపెన్ ఏరియా క్లాస్ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఫలదీకరణం. మరి ఫలదీకరణం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడండి, కీలము లేదా స్టైల్ అన్నాడు. ఈ స్టైల్ అంటే మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని ఏం చేయమన్నాడు, మనడు కట్ చేయమన్నాడు. కట్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఏమవుతుంది, సొల్యూషన్ ఏంటి, నో ఫెర్టిలైజేషన్, అంతేనే కాదా. సో ఫెర్టిలైజేషన్ జరుగుతుందా, నో ఫెర్టిలైజేషన్, ఫలదీకరణం అనేది ఏమవుతుంది, జరగదనమాట. సో ఫలదీకరణం జరగదన్నాం. సో కాబట్టి ఆప్షన్ 1 ఏంటి, ఫలదీకరణం చోటు చేసుకోదు అన్నాడు. సో నో ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్. ఓకేనా, నో ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్, అంతే కదా, ఫెర్టిలైజేషన్ అనేది జరగదు. నెక్స్ట్ అండాశయం ఒక విత్తనంగా మారుతుంది. ఎంబ్రియో ఇక్కడ ఉన్నటువంటిది కూడా విత్తనంగా, ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే మధ్యలో ముందు కట్ చేస్తే ఇంక ఇవేవి జరగవు. పరాగ సంపర్కం వేగంగా జరుగుతుందంట, పాలినేషన్ అనేది ఎర్లీగా జరుగుతుందంట. ఓకేనా, సో దెర్ ఈజ్ నో ఛాన్స్ బికాజ్ వీఆర్ కటింగ్ ద స్టైల్. నెక్స్ట్ పరాగనాళం, పొలెన్ ట్యూబ్ మరింత వేగంగా పెరుగుతుంది. పొలెన్ ట్యూబ్ అంటే తొందరగా పెరుగుద్దంట. పొలెన్ ట్యూబ్ అంటే ఏంటండి, మనకి పొలెన్ గ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైనా ఈ పరాగ రేణువులు పొలెన్ గ్రెయిన్స్ వచ్చేసి దీని మీద పడేటప్పుడు దీనికి ఒక ట్యూబ్ లాగా ఏర్పడేది, తొందరగా ఏర్పడద్దంట. సో అది ఏర్పడదు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దామండి. నెక్స్ట్ చూడండి, ఒక నిజ కేంద్రక కణంలో కేంద్రకం యొక్క ప్రధాన విధి ఏమిటి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో వాట్ ఈజ్ ఇక నిజ కేంద్ర కణం అంటే ఏంటి, యుకారియోటిక్ సెల్ అంటారు. ఏమంటారండి, యుకారియోటిక్ సెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ యుకారియోటిక్ సెల్. ఓకే, యుకారియోటిక్ సెల్ అంటే మీనింగ్ ఏంటనే మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక కణం తీసుకుందామండి. ఒక కణంని నేను డ్రా చేస్తాను. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఏదైనా ఒక కణాన్ని నేను ఇలా తీసుకున్నాను, ఏదో ఒక షేప్, అంటే కణాలకి వేరు ఆకారాలు ఉంటాయి, కానీ నేను ఇక్కడ డిఫాల్ట్గా ఏదో ఒక రౌండ్ షేప్, ఓవల్ షేప్ అండాకారంలో తీసుకున్నాను. ఓకేనా, మరి ఈ కణంలో నువ్వు గమనించినప్పుడు, ఓకేనా,
మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో మధ్యలో ఉండేదాన్ని న్యూక్లియస్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మధ్యలో ఉండేదాన్ని న్యూక్లియస్ అంటారు. ఏమని పిలుస్తారమ్మా? న్యూక్లియస్. న్యూక్లియస్ అంటే ఏంటి? కేంద్రకం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కేంద్రకం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? మధ్యలో ఉండేది ఏదైతే ఉందో దీన్ని మనం న్యూక్లియస్ అని చెప్పి పిలుస్తాము. ఏమని పిలుస్తాము? న్యూక్లియస్ అని చెప్పి పిలుస్తాం. న్యూక్లియస్ అంటే ఏంటి? కేంద్రకం అన్నాం. ఓకేనా? న్యూక్లియస్ అంటే ఏంటి? కేంద్రకం. ఇప్పుడు నిజ కేంద్రకం అన్నాం కదా. మనం ఏమో క్వశ్చన్లో ఏమన్నా నిజ కేంద్రక కణం అన్నాడు. నిజ కేంద్రక కణం అంటే ఏంటి? యుకారియోటిక్ సెల్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? నిజ కేంద్రక కణం అంటే యుకారియోటిక్ సెల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా? యుకారియోటిక్ సెల్. మరి యుకారియోటిక్ సెల్ అన్నాం కదా. ఓకేనా? యుకారియోటిక్ సెల్ అంటే ఏంటి? నిజ కేంద్రక కణం అని చెప్పి మనం అనుకున్నాం. అంతేనా? నిజ కేంద్రక కణం అంటే ఏంటి? న్యూక్లియస్ చుట్టూ కూడా మెంబ్రేన్ ఉంటే దాన్ని నిజ కేంద్రక కణం అంటారు. ఓకే, యుకారియోటిక్ సెల్ అంటారు. ఏమన్నాడు ఇక్కడ? కేంద్రకం యొక్క ప్రధాన విధి ఏంటి? ఈ మధ్యలో ఉన్నటువంటి న్యూక్లియస్ యొక్క ఫంక్షన్ ఏంటి? న్యూక్లియస్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఆ సెల్లో ఉన్నటువంటి అన్ని యాక్టివిటీస్, అన్ని పనులు కూడా నిర్వర్తిస్తూ ఉంటాయి. సెల్ యాక్టివిటీస్ అనేది ఏదైతే ఉందో ఆ కణానికి సంబంధించినటువంటి అన్ని ఫంక్షన్స్ని కూడా ప్రాపర్ కండక్ట్ చేయడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఆప్షన్ 1 వ్యర్థాలను జీర్ణం చేసుకోవడం, అంటే వేస్ట్ మెటీరియల్స్ని డైజెస్ట్ చేసుకోవడం అంట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అర్థం చేసుకోవాలి. వేస్ట్ మెటీరియల్స్ డైజెస్ట్ చేసుకునేది ఎవరు? లైసోజోమ్స్. లైసోజోమ్స్ మనం ఏమని పిలుస్తాము? సూసైడల్ బ్యాగ్స్ అని చెప్పి మనం పిలుస్తాం. నెక్స్ట్, కణం యొక్క జీవిత ప్రక్రియలు నిర్దేశించడం, అంటే కణంలో ఉన్నటువంటి లైవ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం, సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటి? శక్తిని ఉత్పత్తి చేయడం. శక్తిని ఎవరు ఉత్పత్తి చేస్తారు? మీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. శక్తిని ఉత్పత్తి చేసేవారు ఎవరండి? మైటోకాండ్రియా. ఎవరు? మైటోకాండ్రియా. ఆప్షన్ 4 ఆహారం నిల్వ చేసే విభాగంగా పనిచేయడం, అంటే ఫుడ్ అనేది స్టోరేజ్ చేస్తుందంట. ఫుడ్ స్టోరేజ్ ఎవరు చేస్తారండి? వాక్యూవల్ స్టోర్ చేస్తాయి. వాక్యూవల్ అంటే ఏంటి? రిక్తికలు అనేవి సాధారణంగా స్టోర్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో రైట్ ఆన్సర్ ఏంటంటే మనకి కణం యొక్క జీవిత ప్రక్రియ, లైవ్ యాక్టివిటీస్, మెటబాలిక్ యాక్టివిటీస్ని జరిగేటట్టు చేసేది ఎవరంటే న్యూక్లియస్ అనమాట. అందుకే న్యూక్లియస్ అనేది ఏదైతే ఉందో న్యూక్లియస్ని బ్రెయిన్ ఆఫ్ ద సెల్గా చెప్తాం, కణం యొక్క మెదడుగా మనం చెప్తాం అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇది రెండో క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? నెక్స్ట్ ఈ ఒక్క షిఫ్ట్కి, ఈ ఒక్క రోజుకి మీరు అడ్జస్ట్ అయితే రేపటి నుండి ఓకేనా మనకి ఈ ఏదైతే ఈ డిస్టర్బెన్స్ ఉందో ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది డిస్టర్బెన్స్ కొంచెం క్లియర్ అయిపోయిన తర్వాత మీకు వీలైనంత వరకు 3 షిఫ్ట్లు కలిపి ఓకేనా 3 షిఫ్ట్స్ కలిపి ఒకే వీడియో కింద కానీ లేదనుకుంటే 2 షిఫ్ట్లు కలిపి ఒకే వీడియో కింద కానీ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ హైడ్రా యొక్క కోరకీభవన ప్రక్రియలో పాల్గొనే దశల క్రమం అన్నాడు. సో హైడ్రాలోని కోరకీభవనం అన్నాడండి. కోరకీభవనం అంటే ఏంటి? ఓకేనా? సో దాన్నే మన ఇంగ్లీష్లో బడ్డింగ్ అంట. లాస్ట్ వీడియోలో కూడా రిపీట్ అయింది కాన్సెప్ట్. ఓకేనా? బడ్డింగ్. సార్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా తీసుకుందాం. హైడ్రా చూడడానికి ఇలా నీటి అడుగు బాగాన మనకు కనబడుతూ ఉంటుంది. నీటిలో సాధారణ హైడ్రా కనిపిస్తూ ఉంటుందండి. హైడ్రా పరిపక్వత చెందిన తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత హైడ్రా నుంచి పక్క నుంచి ఇలా చిన్న బుడగల్లా వస్తాయండి, చిన్న కొమ్ములాగా వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఏమని పిలుస్తుంటే కోరకం అని చెప్పి ఏమంటామంటే కోరకం. సో ఇంగ్లీష్లో బడ్ అంటారు. ఇది డెవలప్ అయిన తర్వాత ఏమవుతుందండి, హైడ్రా నుంచి ఇది ఏమవుతుంది, సపరేట్ అయిపోద్ది అనమాట. సపరేట్ అయిపోయి ఎలా తయారవుద్ది, న్యూ ఇండివిజువల్ కొత్త జీవిలాగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ 10th క్లాస్ ఎన్సీఆర్టీలో కావాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇలా జరిగే దాంట్లో ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఓకేనా, ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందని అడిగాడు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డయాగ్రామ్ బట్టి జాగ్రత్తగా గమనిస్తాయండి. మొదట ఏమైందండి, మొదట బడ్ అనేది ఫామ్ అయింది. బడ్ అంటే ఏంటి, కోరకం అనేది ఏర్పడింది. కోరకం ఏర్పడిన తర్వాత ఏమన్నా నేను పరిపక్వత చెందాలి అన్నాను, అవునా? సో ఏర్పడిన తర్వాత పరిపక్వత చెందాలి అంటే మెచ్యూర్డ్ స్టేజ్కి రావాలి. మెచ్యూర్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమవుద్దన్నా నేను సపరేట్ అయిపోద్దామా అని చెప్పాను, అవునా కదా? సపరేట్ అయిపోద్దని చెప్పాను. సపరేట్ అయ్యాక ఏమవుతుందండి ఇక్కడ, సో సపరేట్ అయింది కదా, సపరేట్ అయింది ఎలా ఏర్పడుతుందంటే మళ్ళీ ఇది కొత్త జీవిగా నీటిలో డెవలప్ అవుతుంది అనమాట. మళ్ళీ సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇప్పుడు రైట్ ఆన్సర్ చూద్దామా. సో ఫస్ట్ కొత్త జీవి ఏర్పడుతుందంట, అవునా కదా? ఫస్ట్ కొత్త జీవి ఏర్పడింది. మనకి ఏమైంది, ఫస్ట్ బడ్ వచ్చిందనమాట. ఏమొచ్చిందండి, బడ్ వచ్చింది. బడ్ అంటే ఏంటి, చిన్న కోరకం అనమాట. సో మొదటిగా చిన్న కోరకం అనేది ఏర్పడింది. సో కొత్త జీవి అయింది ఫస్ట్ కాదు. రెండోది మొలకెత్తడం. బడ్ అనేది డెవలప్ అవ్వడం అంటే ఇది అంతా ట్రూ గూగుల్ ట్రాన్స్లేషన్. ఈవెన్ ఎగ్జామ్లో కూడా ట్రాన్స్లేషన్ ఇలాగే ఇస్తారు. కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం టెర్మినాలజీ అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ మొగ్గ పరిపక్వత అన్నాడు. సో ఈ పరిపక్వత అంటే ఎక్కడ వచ్చింది, మనకి సెకండ్ స్టెప్లో వచ్చింది. సో మనకి ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే
ఇది రాంగ్ అయింది. మరి రెండింటికి అవకాశం ఉంది కదా. సో మొలకెత్తింది అన్నాం. మొలకెత్తిన తర్వాత ఏమైంది, మొగ్గ పరిపక్వత అంటే బడ్ అనేది ఏమైందండి, మెచ్యూర్ అయిందనమాట. సో ఇక్కడ మెచ్యూర్ అయిందా మొగ్గ, డిటాచ్మెంట్ చూడండి, గూగుల్ ట్రాన్స్ ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం అనమాట. ఓకేనా, డిటాచ్మెంట్. సో డిటాచ్మెంట్ అంటే ఏంటి, వేరవడం. సో ఇక్కడ మొలకెత్తంగానే డెవలప్ అయ్యేవాళ్ళు, కానీ మొలకెత్తంగానే సపరేట్ అయిపోయింది అంటే అవ్వలేదు కదా. ఏమైంది, మొలకెత్తిన తర్వాత మెచ్యూర్ అయింది. కాబట్టి ఇది రాంగ్. సో రైట్ ఆన్సర్ ఏం చేయొచ్చు, మనం ఏం చేయొచ్చు అండి, ఇక్కడ మొగ్గ అనేది మొలకెత్తడం అనేది మనం తీసుకోవచ్చు. సో రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మనం తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఈ క్వశ్చన్ 10th క్లాస్ ఎన్సీఆర్టీలో చాలా అందంగా చిన్న బాక్స్లో ఇచ్చాడండి. ఇది 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లను. ఓకేనా, ఒకసారి టెక్స్ట్ బుక్లో ఏముందో చూద్దామా. సో ఇక్కడ చూడండి 10th క్లాస్ ఎన్సీఆర్టీలో లైన్ ఇచ్చాడు చూడండి, ఏమన్నాడండి ఇక్కడ చూడండి, అనేక హార్మోన్ల విడుదలలో హైపోథలామస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే ఏంటంటే హైపోథలామస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సెక్రేషన్ ఆఫ్ మెనీ హార్మోన్స్. నెక్స్ట్ ఉదాహరణకు ఎప్పుడైతే పెరుగుదల హార్మోన్ స్థాయి తక్కువగా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఈ హైట్ అవ్వడానికి గల కావాల్సిన హార్మోన్ తక్కువ రిలీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, హైపోథలామస్ పెరుగుదల హార్మోన్ కారకాన్ని విడుదల చేస్తుంది. అంటే హైపోథలామస్ ఏం చేస్తుంది, బాబు వాడు హైట్ అవ్వాలి కాబట్టి ఒక కారకాన్ని రిలీజ్ చేస్తాను, ఒక ఫ్యాక్టర్ని రిలీజ్ చేస్తాను అంటది. అప్పుడు ఏం చేస్తుంది, ఆ కారకం రిలీజ్ అయిన కారకం ఏం చేస్తుంది, పీయూష గ్రంథి పెరుగుదల హార్మోన్ విడుదల చేసేటట్టు చేస్తుంది. అంటే ఈ ఫ్యాక్టర్ ఏం చేస్తుందండి, పీయూష గ్రంథి అనం కదా. పీయూష గ్రంథి అంటే ఎవరు, పిట్యూటరీ గ్లాండ్. ఏదండి, పిట్యూటరీ గ్లాండ్ ఏదైతుందో ఈ పిట్యూటరీ గ్లాండ్ యాక్టివ్ అయినట్టు చేస్తుంది అనమాట. అంటే నీకేమర్థమైంది ఇక్కడ, హైపోథలామస్ అని చెప్పేసి నువ్వు ఏదైతే పిలుస్తున్నావో ఈ హైపోథలామస్ అనేది పిట్యూటరీ గ్లాండ్ని మేనేజ్ చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. పిట్యూటరీ గ్లాండ్ అంటే ఏంటి, పీయూష గ్రంథి, అవునా కదా. సో ఇప్పుడు మన ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్, ఇక్కడ మనకు అక్కడ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఏమన్నాడు చూడండి, క్రింది వాటిలో పిట్యూటరీ గ్రంథిని ఎదుగుదల హార్మోన్ని విడుదల చేసేలా ప్రేరేపించే గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ ఫ్యాక్టర్, ఓకేనా, విడుదల చేయి అవయవం ఏదో అన్నాడు. ఇదంతా మనకు అవసరం లేదు. ఏమన్నాడు, పిట్యూటరీ గ్రంథిని ఎదుగుదల హార్మోన్ విడుదల చేసేటట్టు ఎవరు చేస్తారు, హైపోథాలమస్ కదా. దాన్ని అదో పర్యంకం అన్నారు. సో తెలుగులో హైపోథాలమస్. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ థైమస్ గ్రంథి అన్నారు, తప్పు. థైమస్ గ్రంథి అనేది ఏదైతే ఉందో ఇది థైమోసిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. క్లామము అని చెప్పి నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చాడు, అదేంటి, ప్యాంక్రియాస్ అనేది మీ అందరికీ తెలుసు. క్లామం అనేది ఒక మిశ్రమ గ్రంథి, దీని నుంచి మనకి ఎంజైమ్లు వస్తాయి, అదేవిధంగా హార్మోన్లు కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్రినల్ గ్రంథులు అన్నాడు. ఎడ్రినల్ గ్రంథులు యాక్చువల్గా గూగుల్ ట్రాన్స్లేషన్ కదా, దీన్ని తెలుగులో ఏమంటారు, అధివృక్క గ్రంథి అంటారు. సో ఎడ్రినల్ గ్లాండ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఎడ్రినల్ గ్లాండ్ నుంచి ఏ హార్మోన్ వస్తుందండి, ఎడ్రినాలిన్ అనే హార్మోన్ వస్తుంది. ఎడ్రినాలిన్ హార్మోన్ మనం ఏమని పిలుస్తాము, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది, కిడ్నీ పైన అంటే ఎక్కడ, కార్టెక్స్ అనే భాగం, కార్టెక్స్ అంటే వల్కల భాగం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కిడ్నీ నుంచి ఒక ప్రోటీన్ కమ్ హార్మోన్ వస్తుంది. దాని పేరు ఏంటంటే ఎరిథ్రోపాయిటిన్ అంటారు. ఎరిథ్రోపాయిటిన్ ఇది హార్మోన్ కమ్ ప్రోటీన్ అనమాట. ఇదేం చేస్తుందండి, బోన్ మ్యారో ఉంటుంది కదా, ఎముక మధ్యలో భాగము. ఓకే, బోన్ మ్యారో ఉంటుంది కదా, ఈ బోన్ మ్యారో వద్ద బ్లడ్ రిలీజ్ అయ్యేట్ చేస్తుంది. ఏ బ్లడ్, ఆర్బీసీ కణాలు తయారు చేస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఇక్కడ ద్విధా విచ్ఛత్తి అన్నాడు. ఓకే, ద్విధా విచ్ఛత్తి అంటే ఏంటండి, బైనరీ ఫిజన్ అంటారు. ఏమంటారంటే బైనరీ ఫిజన్. ఓకే, బైనరీ ఫిజన్ అంటారు. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ అమీబా తీసుకుందాం. అమీబా ఏమవుతుందండి, అమీబా పరిపక్వత చెందిన తర్వాత 2 అమీబాలుగా విడిపోద్ది అనమాట. ఓకేనా, సో దాన్ని బైనరీ ఫిజన్ అంటారు. ద్విధా విచ్ఛత్తి, బైనరీ అంటే బై అంటే అంత 2, కాబట్టి ద్విధా విచ్ఛత్తి సమయంలో ఎన్ని పిల్ల కణాలు ఏర్పడతాయి, ఎన్ని డాటర్ సెల్స్ ఏర్పడతాయి, 2 కదా. సో డైరెక్ట్ ఆన్సర్ ఇది. ఓకేనా, నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం గత వీడియోలో డిస్కస్ చేసామండి. ఈ క్రింది ఉదాహరణలో క్రియాశీలంగా లైసోజోమ్లు నిజ జీవిత పాత్ర. ఈ కథ అంతా మనకు అవసరం లేదు. లైసోజోమ్లు ఏం చేస్తాయి, శరీరంలోకి ఎప్పుడైనా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ వెళ్ళేటప్పుడు ఈ లైసోజోమ్లు ఏం చేస్తాయి అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ రిలీజ్ చేస్తాయి. ఓకేనా, స్ట్రాంగ్ డైజెస్టివ్ ఎంజైమ్స్, జీర్ణ ఎంజైమ్లు రిలీజ్ చేస్తాయి. అవి ఏం చేస్తాయి, వాటిని తీసుకుని చనిపోతాయి లైసోజోమ్లు అనమాట. ఓకేనా,
కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నొప్పి అనుభూతి చెంద, నొప్పి అంటే పెయిన్, ఓకేనా, పెయిన్ తగ్గించకపోతే తప్పు. మనకి ఆప్షన్లో మొదట్లో ఏదైతే పదం ఉందో చూసి ఎలిమినేట్ చేసేయచ్చు. కాబట్టి ఈ కథ అంతా చదవాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ చూడండి, హానికరమైన బ్యాక్టీరియా, నేను కూడా బ్యాక్టీరియాను కాబట్టి దీనికి అవకాశం ఉంది. నెక్స్ట్ కిరణజన్య సంయోక్రియ అంటే ఫోటోసిన్సిస్ అంట, ఫోటోసిన్సిస్కి దీనికి సంబంధం లేదు. కండరాలు ఆక్సిజన్, అసలు లైసోజోమ్లకు సంబంధం లేదు. కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ తీసుకుంటే ఇదే. కానీ చూడండి, హానికరమైన బ్యాక్టీరియాను మింగి విచ్ఛిన్నం చేయడానికి చేయి ఒక తెల్ల రక్త కణం, ఒక లైసోజోమ్ అనేది తెల్ల రక్త కణం. అసలు తెల్ల రక్త కణం కాదండి, తెల్ల రక్త కణం ఎందుకు అవుతుంది, ఆప్షన్ రాంగ్ ఇది. కానీ ఇక్కడ దాకా మనం తీసుకోవాలి, హానికరమైన బ్యాక్టీరియాను మింగేస్తుంది అనమాట. ఇది రైట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ చూడండి, మొక్కల యొక్క కణాలలో ఉబ్బడం లేదా ముడుచుకుపోయే ప్రక్రియ ఆకారం మరియు చలనంలో మార్పులకు దారి తీయడం, ఓకేనా, ఏ కారకం వల్ల సంబంధిస్తుంది అంటాడు, ఓకేనా. సో ఇక్కడ సంభవిస్తుంది అన్నాడు. సింపుల్గా మనం ఆలోచించాలి ఏంటంటే, టచ్ మీ నాట్ ప్లాంట్ ఉంటుంది కదా, టచ్ మీ నాట్ ప్లాంట్, అత్తిపత్తి అంటారు కదా, ఇలాంటి మొక్కల్లో మొక్కల యొక్క ఆకుల్లో వాటర్ ఉంటుందండి. ఈ మనం ఆకుని టచ్ చేయగానే సిగ్నల్స్ వెళ్ళి ఏం చేస్తుంది, వాటర్ అంతా కూడా వెనక్కి వెళ్ళేటప్పుడు ఆ లీవ్స్ క్లోజ్ అవుతాయి. అంటే ఇక్కడ ఎవరు మేనేజ్ చేస్తాం, వాటర్ మేనేజ్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏమన్నాడు, వాటి అంతర్గత నీటి పరిమాణం కంటెంట్లో మార్పు, అంటే వాటర్ అనేది ఏదైతుందో వాటర్ కంటెంట్లో మార్పుల వల్ల ఇవి క్లోజింగ్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా వాటి యొక్క ఆకారం కూడా అలానే ఉంటాయి. నెక్స్ట్ వారి కణకవచాలు గట్టిపడడం, అంటే సెల్ వాల్స్ అనేది స్ట్రెంత్ పెరుగుతాయి అంటారు, ఇది రాంగు. సెల్యులోజ్కి సెల్ వాల్కి సంబంధించి క్వశ్చనే కాదు. కొత్త ప్రోటీన్లు కొత్త ప్రోటీన్లు ఎవరు ఏర్పరుస్తారండి, రైబోజోమ్లు ఏర్పరుస్తారు. కానీ మనకేమన్నాడు, ఈ ఆకులు ఉబ్బడం, పొంగడం కానీ, దగ్గర క్లోజ్ అవ్వడం కానీ, షేప్ మారడం గల కారణం ఏంటంటే అంతర్గత నీటి పరిమాణం, అంటే వాటర్ కంటెంట్ ఏదైతుందో ఆ వాటర్ కంటెంట్ బట్టి షేప్స్ మారే అవకాశాలు ఉంటాయన్నమాట. అదేందా రైట్. ఇది ఈ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట, ఓకేనా. ఈ నాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది, సారీ ఫర్ దట్, ఓకేనా. ఇంకొక రోజు ఆగితే కనుక కంప్లీట్గా ఈ నాయిస్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ. నా క్లాసెస్ కావాలంటే కనుక వెంటనే మన యాప్ని డౌన్లోడ్ చేయండి. మన యాప్ పేరు ఏంటంటే బయాలజీ ఇట్స్ సింపుల్ నవ్ అండి, మన యాప్ పేరు. మన యాప్ వెంటనే డౌన్లోడ్ చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు, 7981450336 అండి. మరి అదేవిధంగా మనం తయారు చేసినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి జనరల్ సైన్స్ బుక్స్ తెలుగు మీడియంలో మనం లాంచ్ చేయడం జరిగింది. మరి ఇది రేపటి నుంచి 600 రూపాయలు చేస్తున్నాము. మరి ప్రజెంట్ అందరికీ 450 రూపాయలకు మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. దీని యొక్క లింక్ కూడా మీ కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఉన్నటువంటి అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేస్తే చాలు, నేరుగా మీ ఇంటికి 1 వీక్లో పుస్తకం అనేది చేరడం జరుగుతుంది, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.